గత కొద్ది రోజుల నుంచి సంచలనంగా మారిన మైక్రో ఫైనాన్స్ స్కామ్ కు సంబంధించి ఇప్పటికే రమావత్ మధును పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఈ కేసును సిఐడికి అప్పగించడంతో రేపో మాపో మంగ్లీని కూడా విచారణకు పిలుస్తారన్న చర్చ కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి రవీందర్ నాయక్ అన్న గారు ఉన్నారు. మాట్లాడదాం ఒకసారి. అన్న, రేపో మాపో మంగ్లీ విచారణ అంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. నిజంగానే ఈ మైక్రో ఫైనాన్స్ కి సంబంధించి మంగ్లీ తప్పు చేసిందా అంటే ఏమంటారు? మేము ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ మైక్రో ఫైనాన్స్ వ్యవహారం అనేది నల్లగొండ దేవరకొండ కేంద్రంగా కొంత వందల మంది ఏజెంట్లు, వేల మంది ఇవాళ అక్కడ రైతుల్ని, గిరిజనులు, ముఖ్యంగా లంబాడీలను పెట్టుబడి పేరుతో అత్యధిక వడ్డీ ఆశ చూపి వాళ్ళ నిట్టు నిలువున దోపిడీ చేయడం జరిగింది. ఆ ఘరాన మోసగాళ్ళని మొదటగా విచారించి ఆ ఏజెంట్లు ఎంతమంది ఉన్నారు అనేది బహిర్గతం చేయాలి. ఎవరు ఎంత వసూలు చేశారు, బాధితులు ఎంతమంది ఉన్నారు, దీంట్లో నిందితులు ఎంతమంది ఉన్నారు అనేది ప్రభుత్వం వెంబడే డీజీపీ గారు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ ఎస్పీ గారి ద్వారా మీరు తొందరగా ఈ చిట్టా బయట పెట్టాలని చెప్పేసి మీతో కోరుతా ఉన్నాం. దీని ద్వారా లేనిపోని వ్యక్తుల పేర్లు, అసలు నిందితులను పక్కదారి పట్టించే విధంగా, వాళ్ళని కాపాడే విధంగా, ఒక సంబంధం ఉన్నా లేకున్నా ఒక సెలబ్రిటీ మీద దుమ్మెత్తి పోసి తన చుట్టూ ఈ వ్యవహారాన్ని తిప్పేసి అసలు బాధితులను, అసలు నిందితులను ఇవాళ బాధితుల పక్షాన లేకుండా నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తారని మేము భావిస్తా ఉన్నాం. మంగ్లీ తప్పు లేదని అంటున్నారా ఇండైరెక్ట్ గా? మంగ్లీ ఇక్కడ మనకు డైరెక్ట్ ఇంతవరకు అయితే ఈ జరిగిన విషయంలో మంగ్లీ డైరెక్ట్ గా ఎక్కడ ఈ మైక్రో ఫైనాన్స్ వ్యవహారంలో తన సంస్థ కాదు, తన ఏజెంట్లు ఎవరు లేరు, మంగ్లీ డైరెక్ట్ ఎక్కడ ప్రచారం చేయలేదు. ఈ సంస్థకు మీరు పెట్టుబడులు పెట్టండి అని చెప్పేసి. మంగ్లీ ఒక సెలబ్రిటీ. ఆమెకు మా బంజారాలోనే కాకుండా తెలంగాణ, ఆంధ్ర, ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఆమెకు అభిమానులే కాదు, ఆమెతో పరిచయాలు, ఆమెతో పాటలు పాడించుకోవాలని చెప్పేసి, ఆమెతో వాళ్ళ కంపెనీస్ బిజినెస్ ప్లాన్స్ లో ఆమెను భాగస్వామ్యం చేయాలి, లేదంటే అడ్వర్టైజ్మెంట్ లో పెట్టుకోవాలి, తన ద్వారా వాళ్ళ కంపెనీని ఫోకస్ చేయించుకోవాలి అనే ఎంతో మంది ఆమె దగ్గరకు వస్తుంటారు. కానీ ఆమె ఒకరు మీరు పిలిచినంత మాత్రం, మీ ఇంటికి వచ్చినంత మాత్రం తను మీరు చేసే మోసాల్లో ఆమె యొక్క పాత్ర ఉందని మాత్రం నేను భావించడం లేదు. ఆమె మధు అనే అట్లెట్లా అనుకోవచ్చు అన్న. ఇప్పుడు దాదాపుగా సింగర్ మంగ్లీ మీద సోషల్ మీడియాలో కొంతమంది ట్రోల్స్ చేస్తే కేవలం 3 రోజుల్లోనే యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఎన్నో రోజుల జరుగుతున్న ఈ విషయానికి ఎందుకు మంగ్లీ బాధ్యులు కాదని మీరు? ఆల్రెడీ నిందితులు జైలుకు పోయినరు. సిబిసిఐడి ఎంక్వైరీ నడుస్తుంది. నిందితులు ఇప్పుడు బాలాజీ నాయక్ అటువంటి జైల్లో లేడు, బయటనే ఉన్నారు. వీళ్ళందరూ ఏమనుకుంటారు అంటే బాలాజీ నాయక్, మధు వీళ్ళు అనేటోళ్ళు జైల్లో ఉన్నారని అనుకుంటారు. మధుని రీసెంట్ గా మధు ఏం చేసిండు, బాలాజీ డ్రైవర్ మధు, ఆ బాలాజీ దగ్గర నేర్చుకున్న విద్యనే మళ్ళీ ఈయన సపరేట్ గా ఇంప్లిమెంట్ చేసిండు. ఆ సపరేట్ గా ఇంప్లిమెంట్ చేస్తూ ఏజెంట్లను పెట్టుకొని తను వేరే మళ్ళీ బిజినెస్లు, ఏదో సిమెంట్ ఫ్యాక్టరీ అని చెప్పేసి, ఇంకా ఏదో బంగారం అని చెప్పేసి, ఇంకో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ అని ఏదో రకరకాల వాళ్ళ తోచింది ఆఫీసులు పెట్టుకొని ఏజెంట్లను పెట్టుకొని ఎవడు ఎట్లా నమ్మితే వాళ్ళని అట్లా నమ్మించి వాళ్ళ దగ్గర డబ్బులు లాగిర్రు. ఇక్కడ ఆ రమావత్ మధు అనే వ్యక్తి వీళ్ళని ఎట్లయితే అట్రాక్షన్ చేసిండో, వీళ్ళ దగ్గర అయితే పట్టుబడి పెట్టడానికి డబ్బులు గుంచిండో, అదే విధంగా మంగ్లీతో కూడా ఎవరెవరి ద్వారానో పరిచయాలు చేసుకొని తను మా ఇంటికి రాండి అని చెప్పి పిలుచుకొని, తను ఆమెకు ఇప్పుడు సెలబ్రిటీస్ ఎవరైనా కూడా మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఏది ఇస్తే తీసుకుంటారు. ఆమె ఏమి టాటా బిర్లా ఫ్యామిలీ నుంచి ఉట్టిపడిన ఆమె కాదు, ఒక చిన్న కుటుంబం నుంచి వెళ్ళిన ఆమె గిఫ్ట్లు ఇచ్చిండొచ్చు, ఆమెతో ఫోటో దిగిండొచ్చు, ఎవరైనా ఇంటికి వెళ్ళిండొచ్చు. అంత మాత్రాన తన పాత్ర లేదని నేను భావిస్తున్నా. ఉందని ఒకవేళ పోలీస్ విచారణ చేస్తే మంగ్లీకున్న ఆస్తులు అన్ని కూడా అమ్మేసి వాళ్ళకు బాధితులకు ఇవ్వాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. మంగ్లీకి ఏం ఆస్తులు ఉన్నా మొత్తం కొంచెం ఆమెకు ఒక 1% కూడా ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఆమె ఆస్తులని సీజ్ చేసి బహిరంగ మార్కెట్ లో వేలం వేసి నిందితులకు ఎవరి దగ్గర అయితే ఇంకా ఈ బాధితుల డబ్బులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరివి కూడా ఆస్తులు అమ్మి బాధితులకు వడ్డీతో సహా చెల్లించాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని కోరుతాను. అంటే ఇప్పుడు మీరు మంగ్లీ తరపున మాట్లాడుతున్నారు, ఓకే, మరి బాధితుల పక్షాన చెప్తున్నా, మంగ్లీ తరఫున చెప్పట్లే నేను. మంగ్లీ ఆస్తులు అమ్మి మంగ్లీ ప్రమేయం 1% ఉన్నా 100% అనట్లేదు,
మంగ్లీకి తెలుసో తెలియకనో 1% ఆమె ఆమె ఒక ఇన్వాల్వ్మెంట్ దీంట్లో ఉంటే ఆమె ఆస్తులు అమ్మి బాధ్యతలు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాను. మంగ్లీ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేసి ఆమెకున్న ఆస్తులు, ఆమెకున్న భూములు, ఆమెకున్న ప్లాట్లు, ఇండ్లు ఏదున్నా కూడా బహిరంగ మార్కెట్ లో వేలం వేసి బాధితులకు న్యాయం చేయాలి, వడ్డీతో సహా చెల్లించాలని కోరుతున్నా ప్రభుత్వాన్ని. అంటే దీనికి సంబంధించి కొంతమంది గిరిజన నాయకులు కూడా నిన్న ఫిలిం ఛాంబర్ కి వెళ్ళి మంగ్లీకి అవకాశాలు రావద్దని చెప్పేసి ఫిలిం ఛాంబర్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో కరెక్టే అంటారా ఇది? అది సభ్య సమాజం హర్షించట్లేదు. ఫిలిం ఛాంబర్ కు మంగ్లీకి సంబంధమే లేదు. ఆమె జానపద గేయాలు పాడుకుంటది, తెలంగాణ గీతాలు పాడుకుంటది. ఆమెకి ఎవరు ఏ ఆపర్చునిటీ ఇస్తే ఆ ఆపర్చునిటీ, ఆమె ఉన్న కళని ఆమె మార్కెట్ లో ఆమెకున్న డిమాండ్ దృష్ట్యా ఆమె ఇవాళ ఆమెకు అవకాశాలు ఉన్న దగ్గర పాడుకుంటది. దానికి పోయి ఫిలిం ఛాంబర్ కు ప్రొడ్యూసర్ కంప్లైంట్ చేస్తే ఆమె ఏమైనా అక్రిడేషన్ ఉంది ఆమెకు? మనకు కూడా తెలియాలా, మనకు కూడా సోయి ఉండాలా. మనము బాధితులకు న్యాయం చేయాలనుకున్నప్పుడు మనం బాధితుల పక్షాన మాట్లాడాలా. బాధితుల ఇళ్ళ కాడ పోవాలా, బాధితుల యొక్క ప్రాంతానికి పోవాలా. ఎంతమంది బాధితులు అందరూ, ఎంతమంది డబ్బులు ఇచ్చిర్రు, నిందితుడు ఎవరు, ఎవరికి ఇచ్చిర్రు, ఎవరు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అని స్టడీ చేయాలా. స్టడీ చేయకుండానే డైరెక్ట్ పోయి ఎవరి మీదనో కంప్లైంట్ ఇస్తే మనం పెద్దవాళ్ళం అయిపోవు. దానివల్ల పలుచన పడతాం, దానివల్ల ఇవాళ నవ్వుల పాలవుతాం. ఇప్పుడు జాతి సమస్య ఇది. ఇక్కడ బాధితులు లంబాడీలే, నిందితులు లంబాడీలే, సెలబ్రిటీ లంబాడీలే. ఇవాళ మంగ్లీ అనేది నువ్వు నేను ఆపర్చునిటీ ఇస్తే రాలేదు. తన రెక్కల కష్టం మీద, తన టాలెంట్ మీద అష్ట కష్టాలు పడి రాత్రి పగలు తినకుండా, రాత్రి పగలు నిద్రాహారాలు మానేసి ఎన్నో కష్టాలు అనుభవించి తన ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నది. నీకు తెలుసో తెలియకనో నువ్వు దురుద్దేశంతో, నువ్వు స్వార్థంతో నువ్వు ఇంకా ఎవరితో లాలుచిపడి ఇవాళ మంగ్లీని డ్యామేజ్ చేస్తామంటే సమాజం ఊరుకోదని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. 100% కనబడుతుంది కదా. మరి ఫిలిం ఛాంబర్ పోయి కంప్లైంట్ చేయడం అంటే ఏంది? ఇది దానికి ఎవరైనా వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకునే వాళ్ళ? మనం ఇక్కడ మైక్రో ఫైనాన్స్ వ్యవహారం జరిగింది. అధిక వడ్డీ ఆశతోటి ఇవాళ వాళ్ళని నిండా ముంచిర్రు, గరాన మోసగాళ్ళు ముంచిర్రు. మోసగాళ్ళ గురించి మాట్లాడకుండా మంగ్లీది ఏమి ఇన్వాల్వ్మెంట్ ఉంది అని దీంట్లో డైరెక్ట్ పోయి ఆమె మీద అబండాలు వేయడానికి. మంగ్లీ దగ్గర కూడా ఒక బ్లాక్ మెయిలర్ వెళ్ళి మంగ్లీ నీ తమ్ముడు కానీ ఒక వ్యక్తితోటి పరిచయాలు ఉన్నాయి, ఫ్రెండ్ ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, మరి ఇన్వాల్వ్మెంట్ లేదా దీంట్లో అని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేసే క్రమంలో ఇదంతా బయటకు వచ్చింది. అదే అంశాన్ని తీసుకొని ముందరకు వెళ్తే ఇవాళ మీరు మీడియాలో హైలైట్ కావచ్చేమో, కానీ మన యొక్క జాతి ఆత్మగౌరవాన్ని మనమే దెబ్బతీసుకున్న వాళ్ళం అవుతాం. మన యొక్క జాతిని మనమే కించపరుచుకున్నట్లు అవుతాం. ఇవాళ బాధితులని ఇవాళ వాళ్ళ పక్షాన మాట్లాడకుండా నిందితులను కొమ్ము కాసే వాళ్ళగా మారిపోతాం. బాధితులు ఎవరు ఉన్నారో వాళ్ళ మీద స్టడీ చేద్దాం. బాధితులు ఏ విధంగా డబ్బులు కట్టినరో, ఎంత కట్టినరో అది నిజాలు రాబడదాం. ఫీల్డ్ లోకి వెళ్దాం. ఇవాళ ఎంతమంది ఏజెంట్లు ఉన్నారనేది ఏజెంట్ల మీద ఇవాళ కేసులు పెట్టిద్దాం. బాధితుల మీద పక్షాన పోరాడదాం. నిందితులు ఇంకా ఎంతమంది ఉన్నారో వాళ్ళ మీద కేసులు అయ్యేటట్లు చేద్దాం. వాళ్ళ ఆస్తులు ఎన్ని ఉన్నాయి, వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిర్రు, ఎక్కడ వాళ్ళ ప్లాట్లు ఉన్నాయి, భూములు ఉన్నాయి, వాళ్ళు ఎక్కడ డబ్బులు తీసుకుపోయి డంపు చేసిర్రు, అక్కడి నుంచి తీసుకొచ్చి పోలీసులు చట్టపరమైన వాళ్ళకి శిక్షలు వేసి చట్టపరంగా న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేద్దాం. కానీ ఇక్కడ వ్యక్తిగత దూషణలకు, లేదంటే వ్యక్తిగత విమర్శలకు, లేదంటే వ్యక్తిగత ఒక ప్రతిష్టని డ్యామేజ్ చేసే విధంగా ఎవరు వివరించినా సమాజం హర్షించదని చెప్తున్నా.